రోజురోజుకు అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక టెక్నాలజీతో పాటు ఆర్థిక రంగంలో అనిశ్చితి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు పొదుపు చర్యల్లో భాగంగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. కొత్త ఏడాదిలో దాదాపు 1,00,000 మందికి పైగా టెకీల ఉద్యోగాలు పోయినట్లు సర్వేలు చెబుతున్నాయి. రానున్న కాలంలో చాలా మంది ఉద్యోగాలు ఊడిపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తాజాగా బైజూస్ కంపెనీ మరోసారి 500కు పైగా ఉద్యోగులకు లే ఆఫ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన బైజూస్ కంపెనీ వరుసగా ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడింది. గత 20 రోజులుగా దాదాపు 3,000 మందిని తొలగించగా ఇప్పుడు మరో 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఇందులో సేల్స్ విభాగంలోని వారు కూడా ఉన్నారు అని బైజూస్ ప్రకటించింది. ఉద్యోగాల కోత ప్రభావం బైజూస్ సేల్స్ కార్యకలాపాలు, టీచర్లు, కొన్ని ట్యూషన్ సెంటర్లపై పడుతోంది. తాజా తొలగింపులకు సంబంధించి బైజూస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పటికే బైజూస్ కొందరు పెట్టుబడిదారులతో చట్టపర సమస్యలను ఎదుర్కొంటోంది. లే ఆఫ్స్ గురించి కొందరు సిబ్బందికి బైజూస్ ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు తెలుస్తోంది. తమ బిజినెస్ ను తిరిగి గాడిలో పెట్టేందుకు 2023 అక్టోబర్లో చేసిన ప్రకటనకు సంబంధించిన ప్రక్రియ చివరి దశలో ఉందని చెప్పాయి. ఖర్చును తగ్గించుకోవడం, నిర్వహణ ప్రక్రియను మరింత సరళీకృతం చేయడంపై దృష్టి పెట్టినట్లు బైజూస్ వర్గాలు తెలిపాయి. 4 విదేశీ పెట్టుబడిదారులతో బైజూస్ ఎదుర్కొంటున్న చట్టపర సమస్యల కారణంగా తమ సంస్థ ప్రస్తుతం అసాధారణ పరిస్థితిని ఎదుర్కొంటున్నదన్నది అందరికీ తెలిసిన విషయమేనని చెప్పాయి. తమ సంస్థ నెట్వర్క్, ఉద్యోగులు చాలా ఒత్తిడికి గురవుతున్నారు అని తెలిపాయి. కాగా తమ సంస్థను సమర్థంగా నడిపించడానికి, ఖర్చులను తగ్గించుకోవటానికి చేపట్టిన ప్రక్రియ ప్రభావం దాదాపు 4,500 మందిపై పడుతుందని బైజూస్ గతంలోనే చెప్పింది.